హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఇదే ప్లంబింగ్ మనం ఇల్లు చేసాం కదా, ఇదే ప్లంబింగ్ చేసినాం కదా. కానీ డైవర్టర్ పెట్టమంటారు, వీళ్ళు డైవర్టర్ పెట్టమంటారు. డైవర్టర్ ఏ విధంగా పెట్టాలనేది మళ్ళీ మీకు అవగాహన కలుగుతుంది. మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది కన్సిల్ వాళ్ళు తీసేయడం జరుగుతుంది. డైవర్టర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. జాక్వార్ డైవర్టర్, ఇది జాక్వార్ కంపెనీ చూస్తారు కదా, జాక్వార్ కంపెనీ డైవర్టర్, ఇది జాక్వార్ కంపెనీ, ఇది ఓకేనా. జాక్వార్ కంపెనీ ఇవి అయితే తీసేయడం జరుగుతుంది, రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది అయితే చూపిస్తాను నేను. ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తాను నేను. చూస్తురా, ఓపెన్ చేస్తున్నాను. జాక్వార్ కంపెనీ ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తాను నేను. చూస్తారు కదా, ఈ విధంగా ఉంది కదా, ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తాను నేను. ఇక్కడ ఇలా వస్తుంది. నేను మొత్తం వీడియో చేసినాక చూపిస్తాను. ఏ విధంగా ఇవంతా రిమూవ్ చేయాల్సి ఉంటుంది కదా, ఇదంతా రిమూవ్ చేసేస్తా. అయిపోయాక చూపిస్తాను. స్టార్టింగ్ ఇప్పుడు ఎంటీఏకు సిప్లాన్ టేప్ అయితే వేసేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళకైతే నేను వేసేసాను. వీళ్ళకు 2-3 ఇట్లోకి వేసేసాను. చూసినారు కదా, ఇక్కడ సి అని ఉంది, కూల్ వాటర్ అన్నట్టు. ఇది హెచ్ అని ఉంది కదా, హాట్ వాటర్. ఇది ట్యాప్ది, ఇది షవర్ది అన్నట్టు, ఓకేనా. ఎంతో కొంత మీకు అర్థమవుతుందని అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఇది సిప్లాన్ టేప్ అయితే ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా హెవీగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకున్నాం అనుకో, ఎక్కువ వేసుకుంటే దాంట్లో గ్రిప్ అనేది ఉంటుంది, ఓకేనా. వేసేసాను కదా, ఇందులోకి అయితే లోపల పోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకుని సరిపోతుంది. చూసారు ఏ విధంగా వేసిండు. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మంచిగా పానత పెట్టి అయితే రెడీ చేసుకోవాలి. షేప్ మీద అయినంత వరకు షేప్ మీద చేయాలి. షేప్ మీద అయినంత వరకు చేసినాక మళ్ళీ పాన పెట్టి రన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. రెంచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. రెంచ్ మీద బాగా టైట్ చేయవలసి వస్తుంది. బాగా టైట్ చేసినాం అనుకో లీకేజ్ అనేది కాదు, మళ్ళీ ఇవి లీక్ అవుతుంటాయి. ఈ విధంగా ఇక్కడ నేనైతే పైప్ ముక్క పెట్టుకున్నా. ఈ పైప్ ముక్క ఇలా సేఫ్టీకి పెట్టుకోవడానికి అన్నట్టు ఇలా తిరగదు అన్నట్టు ఎక్కువ, ఓకేనా. ఓకే, ఫుల్ టైట్ అయితే వేసిన. చూస్తున్నా, దీని ఎంఆర్పి అయితే ఒకసారి చూపించాను అనుకుంటున్నాను నేను. ఒకసారి ఎంఆర్పి చూడండి, 3,800 రూపాయలు అవుతుంది. మరి 3,500కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 3,500 జాక్వార్ కంపెనీది. చూస్తారు కదా, జాక్వార్ కంపెనీది, ఓకేనా. డైవర్టర్ అయితే ఈ విధంగా ఫిక్స్ చేసేసాము. అంటే ఇప్పుడు గమ్ అయితే పెట్టుకోవాలి, షాంపిల్ అయితే పెట్టేసేయడం జరిగింది. చూస్తురుగా, ఇది బైపాస్ బెండ్. ఇది హాట్ వాటర్ అనేది ఇక్కడ వస్తుంది. వీడియోలో పూర్తిగా వివరించిన నేను. ఇక్కడ హెచ్ అనేది వస్తుంది. హెచ్ అనేది హాట్ వాటర్ అన్నట్టు. సి అని ఉన్నది, ఇక్కడ సి అని ఉన్నది కూల్ వాటర్ అన్నట్టు కనబడుతుంది కదా, ఇది కూల్ వాటరు. అలాగే ఇక్కడ షవర్ ఉంటుంది. ఈ షవరు ఇక్కడ ట్యాప్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ కిందకి అనేది వస్తుంది ట్యాపు, ఓకేనా. వివరంగానైతే ఇందులో వివరించడం జరిగింది, ఓకేనా. షవర్ చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసింది షవరు. అలాగే పైప్ మీద పైప్ రావాలి కదా, బైపాస్ బెండ్ అంటారు దీన్ని, ఓకేనా. ఏ విధంగా అతుకుతున్నా అనేది ఇట్లా చూపించబోతున్నా నేను, ఓకేనా. ఈ విధంగా అయితే తీసేసిన కదా కలెక్షన్. ఇప్పుడు 2 సైడ్ అయితే గమ్ము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పైపు దీనిలోనైతే గమ్ము పెట్టాలి. 2 దిక్కులు పెడితే ఎక్కువ ఫిట్నెస్ ఉంటుంది అన్నట్టు, గమ్ ఎక్కువ ఉండి మంచిగా పట్టుకుంటుంది. చూస్తుంది కదా, మంచిగా చాలా గమ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 దిక్కుల గమ్ అయితే పెట్టడం జరుగుతుంది. 2 దిక్కుల గమ్ము పెడితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. చూస్తుంది కదా, ఈ విధంగా స్ట్రేట్గా ఉందా లేదా అనేది, ఈ లైన్ అనేది స్ట్రేట్గా పెట్టుకోవాలి మనం, లేదంటే పైన వంకర పోతుంది. అది స్ట్రేట్గా పెట్టుకుంటేనే మనకు స్ట్రేట్గా ఉంటుంది. లైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సిపిఎస్ పైపులకు అయితే లైన్ ఉంటుంది కదా, సిపిఎస్ పైపులకు లైన్ ఉంటుంది కనుక మనం లైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఒకటి తీసేసిన కదా, ఇది హాట్ వాటర్ది అయితే ఒకటిసారి ఇచ్చేద్దాం కలెక్షన్. హాట్ వాటర్ మొత్తం క్లియర్ చేసేద్దాం. చూసారు, ఇక్కడ హాట్ వాటర్ దానికి అయితే పెడుతున్నా.
హాట్ వాటర్ ఒకటి పెట్టేసి కదా ఎల్బో. ఓకేనా, ఇప్పుడే సరి చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత సరి చేసుకుందాం అంటే కాదు, లేదంటే పైపులు కోసేసుకొని మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగ మాత్రం చేయకూడదు. పైపులు అయితే ఎప్పుడు కోసేసుకోవద్దు. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇది రెడ్ మార్క్ అనేది బయటకు ఉండవలసి ఉంటుంది. ఓకేనా, రెడ్ మార్క్ అవపడుతుంది కదా, రెడ్ మార్క్ అనేది బయటకు ఉండవలసి ఉంటుంది. రెడ్ మార్క్ అనేది బయటకు ఉండాలి. ఓకేనా, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో బెండ్ పడుతుంది కదా, ఇక్కడ ఇంకో బెండ్ అనేది ఇట్లా పెడుతున్నా. అలాగే ఇంకో బెండ్ ఇట్లా పెట్టినాక ఈ విధంగా ఇంకో బెండ్ పెట్టుకుంటున్నాగా, ఇంకో బెండ్లో అయితే గమ్ము పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇట్లా గమ్ము పెడుతున్నా. 2 సైడ్ అయితే గమ్ము పెట్టాలి. ఒకటే సైడ్ పెడితే కొద్దిగా హెవీగా ఉండదు అన్నట్టు. గమ్ము అనేది 2 సైడ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గమ్ము పెట్టలే కదా మనం, ఇది కూడా గమ్ము పెట్టలే కదా, గమ్మును ఇక్కడ తీసేసి మళ్ళీ గమ్ము పెడదాం. ఓకేనా, అప్పుడు రాలే కనుక ఇప్పుడు గమ్ము పెట్టి తీసేస్తున్నాం. గమ్ము పెట్టినాక కొద్దిగా సేపటికి గట్టిగా అయిందిగా వచ్చేసింది. చూస్తున్నా, ఇప్పుడు మళ్ళీ గమ్ము పెడుతున్నాను నేను. అన్ని వివరంగానే చూపిస్తున్నాను అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్ అయితే మాత్రం కామెంట్ చేయండి. ఏ ఒకటి మిస్టేక్ అయినా కామెంట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే చేస్తున్నాను నేను. ఓకేనా, ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ దానికైతే తీసేయడం జరుగుతుంది. మళ్ళీ కప్లింగ్ అనేది ఎందుకు వేసినా అంటే ఇదివరకు ఎల్బో తీసేసినాం కదా, ఎల్బోనే యూజ్ చేస్తున్నాం, మళ్ళీ బ్రాస్ ఎల్బో. ఇప్పుడు కప్లింగ్ ప్లంబర్ పనిలోనైతే చాలామంది తక్కువ ఉండరు. ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్ అయితే ఎక్కువ మంది ఉన్నారు కదా. ప్లంబర్స్ చాలామంది నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లంబర్ అయితే నేర్చుకోండి. చాలామంది తక్కువ ప్లంబర్స్కు డిమాండ్ ఉంది. ఎలక్ట్రీషియన్కు లేదు కానీ ప్లంబర్స్కి అయితే డిమాండ్ ఉంది. ఎలక్ట్రీషియన్కు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ప్లంబర్లో చాలా తక్కువ మంది అయిపోయారు. ప్లంబర్ అయితే నేర్చుకోండి చాలామంది. నేనైతే ప్లంబర్, ఎలక్ట్రీషియన్ 2 మాత్రం చేస్తాను. మీరు ఇట్లా చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయిపోయింది కదా ట్యాప్ అనేది. ఇప్పుడు బైపాస్ ఇక్కడ కింద ఇంకో బెండ్ ఉంది కదా, కింద బెండ్కు అయితే పెడుతున్నా. హాట్ వాటర్ దానికి, హాట్ వాటర్ కలెక్షన్ దానికి ఇచ్చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ ఇచ్చేస్తున్నా. చూస్తున్నా లైన్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మళ్ళీ గీత అనేది, ఈ రెడ్ గీతను అయితే బయటకు ఉండవలసి ఉంటుంది. ఇక్కడ బైపాస్ బెండ్ వేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ అతకడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని ఇప్పుడు ఫస్ట్ అతుకు ఇద్దాం. ఇది కూల్ వాటర్ది, ఇదైతే కూల్ వాటర్ది. ఇది కూల్ వాటర్ అయితే ఇస్తున్నాం మనం కలెక్షను. ఓకేనా, ఇక్కడ ఉడకేసినాం కదా, పైనుంచి అయితే అతికించుకోద్దాం ఇక్కడ నుంచి. ఓకేనా, పైనుంచి ఇక్కడ నుంచి అయితే అతికించుకోదాం. మళ్ళీ కిందికి వెళ్ళి పైకి ఏమొస్తాం, పైకి వెళ్ళి అయితే అతుక్కోదాం. ఒకవేళ ఈ విధంగా రాలేదనుకో, ఒక సైడ్ గమ్ పెట్టి తీసేసుకుంటూ వస్తుంది అన్నాడు. చూస్తారు, ఇక్కడైతే గమ్ పెడుతున్నాను నేను. ఎందుకని ఇంత వివరంగా చూపిస్తానంటే మళ్ళీ మీరు వీడియో చూడని అవసరం లేదు, ఒకసారి చూస్తే సరిపోతుంది మీకు అని నేను వివరంగా చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఈ విధంగా పెట్టేసిన రెడ్ గీతను అయితే కంపల్సరీ బయటకు ఉండాలి. రెడ్ గీత అనేది ఉంటే ప్యాంటు మనకు తెలుస్తుంది అన్నట్టు ఏ విధంగా వచ్చింది అనేది. ప్యాంటు ఎల్బో గిట్లా సెట్ అయిపోతుంది. చూసి ఎల్బో గిట్లా పెట్టేసాను నేను. ఈ విధంగానైతే పెట్టేస్తున్నా. లైన్ అనేది కలుస్తాను అన్నట్టు. రెడ్ గీత అనేది మంచిగా మార్కు ఉన్నట్టు. ఇక్కడ 2 దిక్కులు అయితే పెడుతున్నాను కదా. గమ్ అయితే 1 సైడ్ అయితే అసలు పెట్టకూడదు, 2 సైడ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్ పెట్టుకుంటేనే మనకు గట్టిగా ఉంటుంది, ఏమైనా లీకేజ్ అనేది రాదన్నట్టు. ఓకేనా, చూసి ఈ విధంగా ఒక సైడ్ అయితే పెట్టేసినా ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎల్బో కూడా ఎత్తున్నాము.
ఒకసారి సెట్టింగ్ మిస్ అయింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సెట్టింగ్ ఇప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఉన్నా సరే సెట్టింగ్ అనేది ఇప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది. గమ్ము గట్టిగా అయింది అనుకో చేయలేము, సెట్టింగ్ అనేది చేయలేము. గమ్ము గట్టి కాకముందుకే సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గమ్ అనేది గట్టి కాకూడదు. గమ్ అనేది సెట్టింగ్ గట్టి కాకముందుకే సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇదైతే కూల్ వాటర్ అది నేనైతే గుర్తుపెట్టుకున్నా. ఓకేనా, ఈ విధానంగా అయిపోయింది. చూసారా, ఓకేనా. ఇక్కడ బైపాస్ బెండ్ వేస్తున్నా. ఇదైతే బైపాస్ బెండ్ అంటారు దీన్ని. ఓకేనా, ఇదైతే బైపాస్ బెండ్ అంటారు. మీకు ఎంతో కొంత అర్థమైతే అయితే చేస్తున్నా. ఈ వంక ఉంటుంది కదా, దీన్ని బైపాస్ బెండ్ అంటారు. ఓకేనా, ఈ విధానంగా అయితే బైపాస్ బెండ్ పెట్టడం జరుగుతుంది. ఒక సైడ్ అయితే పెట్టేశాను, ఒక సైడ్ అయితే గమ్ పెట్టేశాను దానికి, ఇంకో సైడ్ గమ్ పెడుతున్నా. దీనికి పైప్ అయితే పెడుతున్నా. ఇందులో ఇలా పెట్టేశాను, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా. ఓకేనా, ఈ విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. లెంత్లో అయితే బరాబర్ కట్ చేసుకోవాలి. ఏ ఒక్క దగ్గర మిస్టేక్ అయినా కానీ అంతా పోతుంది. ఏడ మిస్టేక్ కానివ్వకూడదు. ఎక్కడ మిస్టేక్ అయినా కానీ మళ్ళీ పోతుంది. ఏ ఒక్క దగ్గర మిస్టేక్ అయినా కానీ పోతుంది. చూసిరుగా, దీనికి ఆ సర్కార్ వచ్చింది కదా, ఆ సర్కార్కి ఈక్వల్గా ఉండవలసి ఉంటుంది ఇది. ఓకేనా, కనబడుతుంది కదా, ఆ సర్కార్కి అయితే ఈక్వల్గా ఉండాలి. ఆ సర్కార్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఆ సర్కార్ కాకముందుకైతే కొద్దిగా ఇలా వచ్చినా సరే, ఆ సర్కార్ కాకముందుకు ఇటుకల మీద ఆ సర్కార్ అయినాక మాత్రం ఈక్వల్గా ఉండవలసి ఉంటుంది. కొద్దిగా బయటకున్నా ఫెయిల్ అవుతుంది, మళ్ళీ బయటకు అనేది వస్తుంది, అప్పుడు సెట్ కాదు అన్నట్టు. ఓకేనా, పూర్తిగా మీకైతే అవగాహన కలిగిందని అనుకుంటున్నా. ఈ ట్యాబ్ అయితే ఇలా వచ్చేసింది. చూసి డైవర్టర్ అయితే ఈ విధంగా ఫిట్ చేసేసాము. ఓకేనా, మూలలు ఇట్లా కొట్టడం జరిగింది. ఓకేనా, ఇక్కడనైతే మినిమం 4 ఇంచులంత అయితే కొట్టేశాను. లోపల దాకా అయితే 4 ఇంచులు కొట్టుకోవాల్సి ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది. నా వీడియో పూర్తిగా అవగాహన రావాలని అయితే ఇక్కడ 3 ఇంచులు కొట్టేశాను. ఇక్కడ సైడ్లోకి ఇట్లా 3 ఇంచులు కొట్టేశాను. ఇక్కడ 3 ఇంచులు కొట్టేశాను. ఇక్కడ 3 ఇంచులు కొట్టేశాను. చుట్టూ పైపులకి అయితే 3 ఇంచులు. డైవర్టర్ కన్నా అయితే 4 ఇంచులు ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, ఎంతో కొంత అవగాహన అయితే మీకు చెప్తున్నాను. తెలియని వాళ్ళ కోసం అయితే చేయడం జరిగింది. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూసారుగా 2 బాత్రూమ్లలో అయిపోయింది. ఇక్కడనైతే వేసేసినాం. చూసారు, షవర్ ఇది ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఆ బాత్రూమ్లో అయితే చూపిస్తా డైవర్టర్ ఇలా పెట్టాము అనేది. చూస్తారు, ఇదొక బాత్రూమ్, అదొక బాత్రూమ్. డైవర్టర్ అటొకటి ఇటొకటి పెట్టేసినాం. ఓకేనా, క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగానైతే ఇచ్చేసినాం. తర్వాత చూస్తారు, షవర్ ఇట్లా ఇక్కడ ఇట్లా షవర్ ఇట్లా వచ్చింది. 2 ఇళ్ళలో షవరు, డైవర్టర్ 2. ఓకేనా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.